ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 9 and verse 23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. Jesus said unto him, If thou canst believe, all things are possible to him that believeth. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరి ఈ ఉదయకాల సమయంలో మనము నిద్ర లేచిన తర్వాత ఆయా తలంపులు, ఆయా ఆలోచనలు మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. గల కారణం ఏమిటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటి వైపు చూస్తాం కాబట్టి ఈ యొక్క సమస్య, ఈ యొక్క అశాంతి ఉంటుంది. కాబట్టి పిల్లరా, ప్రతి దాన్ని ప్రభువా మీ మీద వేస్తున్నాను, మీరే నాకు నిత్యజయం ఇచ్చేవాడు, శాంతి సమాధానం ఇచ్చేవాడు అని పిల్లరా ఆయన మీద ఆధారపడినప్పుడు అది మనకెంత ప్రశాంతంగా ఉంటుందండి. ఒకవేళ ఆయా పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా మన బలం మీద, మన శక్తి మీద మనం ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనకు శక్తిని, బలాన్ని ఇస్తారండి. ఇక్కడ చూసినట్లయితే ఒక తండ్రి తన కుమారుడిని యేసు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చాడు. అంటున్నాడు, అయ్యా నా కుమారుడు దెయ్యం చేత బాధపడుతున్నాడు. అది పట్టినప్పుడు ఎక్కడ పడతాడో తెలియదు, ఎక్కడ లేస్తాడో తెలియదు, కుటుంబంలో అంతా మనశ్శాంతి లేకుండా ఉంది అని తీసుకొచ్చాడు. తండ్రి యొక్క ఆలోచన ఏమిటంటే, యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే యేసు ప్రభువు నా కుమారుని బాగు చేస్తారు. ఎందుకంటే తన శక్తి, తన బలాన్ని ప్రయత్నించుంటాడు, సాధ్యపడలేదండి. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే ఆ తండ్రి అన్నాడు, ప్రభువా అపనమ్మకం లేకుండా సహాయం చేయమన్నాడు. పిల్లరా, ఎలాంటి దీనత్వం కలిగి దేవుని ఎదుట సాగిలపడ్డాడండి. ఎలాగ తనతో తగ్గించుకున్నాడు, ఒప్పుకున్నాడు. దేవుడు కనుకరించినాడు, కృప చూపెట్టినాడు, ఆ కుమారుడు బాగు చేసినాడు. నా ప్రియ సహోదరి, ఎన్నిసార్లు మనం బలం మీద ఆధారపడి నష్టపోతున్నాం, ఎన్నిసార్లు మన ఆలోచనలు మన జీవితానికి నష్టం కలిగజేస్తున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఆలోచనలు కలిగి, తలంపులు కలిగి జీవిద్దాం. తద్వారా విశ్వాసంతో దేవుని యొక్క గొప్ప కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చూద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయనా. మీరెంత ప్రేమగల దేవుడు. మీ వద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆ తండ్రి వచ్చాడు ప్రభువా తన కుమారుని తీసుకుని, వెంటనే ఆ యొక్క తండ్రికి ఉన్నటువంటి లోటును తీసివేశారు. ఆ కుమారుని బాగు చేసినారు. ఆ కుటుంబంలో సంతోషంనిచ్చినారు. ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా మా కుటుంబాల్లో కూడా విశ్వాసాన్ని బట్టి ప్రభువా ఎలాంటి గొప్ప కార్యములు చేస్తారు మీ వాగ్దానం ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మా అపనమ్మకము, మా విశ్వాసము, మా విధేయత, గర్వము, అహంభావము, అతిశయము ఇవన్నీ కూడా మీ కార్యములు అడ్డుగా వస్తున్నాయి. మీ కార్యములు జరగకుండా అడ్డుగా ఉంటున్నాయి, క్షమించండి. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని కార్యములు మా జీవితాల్లో చూడటానికి సహాయం ఇచ్చేయమని మనం చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Mark 9:23 the Bible says, everything is possible for one who believes. This verse emphasizes the power and importance of genuine faith. Jesus responds to a father seeking healing for his son, reminding him that the limitations we perceive are not barriers for God. The message is not that we can achieve anything by our own strength, but that God's power works in and through those who trust Him. Amen.